ఫైల్ కనిపిస్తుందా? ఏమ్మా సార్ కనపడట్లేదు సార్. కనపడట్లేదా? అవును సార్, ఫైల్ ఉన్నది లెఫ్ట్ అయిపోయారు సార్. అవునా? ఎస్ సార్. ఇప్పుడు కనిపిస్తుందా? ఎస్ సార్, కనపడుతుంది సార్. లాస్ట్ క్లాస్ లో ఏం చెప్పాం ఐడియా ఉన్నదా? గుర్తుంది సార్. ఫారడేస్ ఫస్ట్ లా సెకండ్ లా ఫారడేస్ ఎక్స్పెరిమెంట్స్ రెండు చెప్పాము, లాస్ చెప్పాము. లాస్ అయిపోయిన తర్వాత వెక్టర్ ఫామ్ చెప్పాము కదా, అంటే ఇంటిగ్రల్ ఫామ్, డిఫరెన్షియల్ ఫామ్. తర్వాత లెంజెస్ లా చెప్పాము. ఓకేనా? ఓకే సార్. ఇవాళ సెల్ఫ్ ఇండక్షన్ అంటే ఏమిటో చూద్దాం. సెల్ఫ్ ఇండక్షన్ ని తెలుగులో స్వయం ప్రేరణ అని అంటారు. అంటే దానికి అదే ప్రేరేపించుకోవడం అన్నమాట. ఇక్కడ చూడండి, ఈ ఫిగర్లో ఏబిసి అనేటువంటివి 3 బొమ్మలు ఉన్నాయి, కనపడుతున్నాయి కదా. ఇప్పుడు ఇవన్నీ కూడా సేమ్ కాయిలేని అనుకోండి. చూడండి, ఈ కాయిల్లో గుండా కరెంట్ పంపించాను, ఐ అనేటువంటి కరెంట్ పంపించాను అనుకోండి. పంపించినట్లయితే దాని చుట్టూ ఏమి ఏర్పడుతుంది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇదిగోండి, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కనపడుతుంది కదా. ఈ డాటెడ్ లైన్స్ చూపించేటువంటిది అంతా కూడా ఏమిటి? మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. సపోజ్ ఇఫ్ ది కరెంట్ ఈజ్ కాన్స్టెంట్ ఇన్ ది కాయిల్, కాయిల్లో గుండా వెళ్ళేటువంటి విద్యుత్ ప్రవాహం స్థిరంగా ఉన్నదనుకోండి, అప్పుడు ఫ్లక్స్ కూడా ఎలా ఉంటుంది? కాన్స్టెంట్ గా ఉంటుంది సార్. ఫ్లక్స్ కాన్స్టెంట్ ఉంటే చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ ఏమవుతుంది? జీరో సార్. జీరో అవుతుంది. అప్పుడు ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఎంత అవుతుంది? జీరో సార్. జీరో అయిపోతుంది. కాబట్టి దీంట్లో గుండా ఎంతసేపు కాన్స్టెంట్ కరెంట్ ప్రవహించినప్పటికీ దీంట్లో ఉండేటువంటి ఫ్లక్స్ కాన్స్టెంట్ గా ఉంటుంది. ఫ్లక్స్ కాన్స్టెంట్ గా ఉన్నప్పుడు చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ ఏమైపోతుంది? జీరో. అంటే d∅dt జీరో అయిపోతుంది. అందువల్ల ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ కూడా ఏమైపోతుంది? జీరో అయిపోతుంది. ఇప్పుడు రెండో బొమ్మకు రండి. రెండో దాంట్లో ఏం చెప్పాము చూడండి, ఐ ఈజ్ ఇంక్రీజింగ్. ఓకేనా? కనపడుతుందా? వినపడుతుంది సార్. ఇప్పుడు ఐ అనేటువంటిది పెరుగుతూ ఉన్నట్లయితే అప్పుడు ఈ కాయిల్ తో లింక్ అయ్యేటువంటి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఏమవుతుంది? మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఫ్లక్స్ ఇంక్రీజ్ అవుతుంది అంటే ఫ్లక్స్ లో చేంజ్ ఉన్నట్టే కదా. ఓకేనా? ఎవరొకరు అంటుండండి, నేను ప్రొసీడ్ కావడానికి. ఓకేనా? ఇప్పుడు కరెంటు ఇందాకేమో కాన్స్టెంట్ గా ఉంది, ఈ బి ఫిగర్ లోకి వచ్చేటప్పటికి కాన్స్టెంట్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. కాన్స్టెంట్ అది కరెంట్ కనుక ఇంక్రీజ్ అయితే దీంతో లింక్ అయ్యేటువంటి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ పెరుగుతుంది. ఫ్లక్స్ పెరిగినట్లయితే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఈ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఏం చేస్తుందంటే ఇండ్యూస్డ్ కరెంట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ కరెంట్ ఎలా ఉంటుందంటే ఇంతకు ముందు ఒరిజినల్ కరెంట్ ఏ డైరెక్షన్ లో ఉందో ఆ డైరెక్షన్ కి ఆపోజిట్ లో ఉంటుంది. ఓకేనా? కాబట్టి ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేటువంటిది ఒరిజినల్ కరెంట్ కి ఆపోజిట్ లో ఉంటుంది. అందువల్ల పెరగాల్సినంత కరెంట్ పెరగదు. ఇప్పుడు ఈ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఏదైతే ఉంటుందో దాన్ని బ్యాక్ ఈఎంఎఫ్ అని అంటారు. ఏమిటి? తిరో విద్యుచ్ఛాలక బలము అని అంటారు అనమాట. అంటే దీంట్లో కరెంటును కనుక పెంచినట్లయితే అభివాహం పెరుగుతుంది. అప్పుడు విద్యుచ్ఛాలక బలం ప్రేరితం అవుతుంది. అప్పుడు వచ్చినటువంటి విద్యుచ్ఛాలక బలము ఒరిజినల్ కరెంట్ని తగ్గించేటువంటి దిశలో ఉంటుంది. అంటే ఒరిజినల్ కరెంట్ అనేటువంటిది లెఫ్ట్ నుంచి రైట్కి కనుక ఉన్నట్లయితే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ వల్ల వచ్చినటువంటి కరెంటు ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటుంది. అందువల్ల పెరగాల్సినంత కరెంటు పెరగదు. అంతవరకు అర్థమైందా?
ఎస్ సార్. అంటే ఇక్కడ అర్థం ఏమిటి? పెరిగేటువంటి కరెంటును పెరగనివ్వడం లేదు. ఓకేనా కదా? ఎస్ సార్. ఇప్పుడు కరెంటుని పెంచుతున్నట్లయితే దానికి ఆపోజిట్ లో ఈ ఫోర్స్ పనిచేస్తుంది, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ వల్ల వచ్చేటువంటి. అందువల్ల పెరిగేటువంటి కరెంటుని పెరగాల్సినంత పెరగనిది అనమాట. ఓకేనా? ఓకే సార్. అలానే ఇదిగో ఈ మూడవ దాంట్లో చూడండి, ఐ ఈజ్ డిక్రీజింగ్. ఐ ఉన్నది, కాకపోతే కరెంట్ని ఏం చేస్తున్నాను? డిక్రీజ్ చేస్తున్నారు సార్. డిక్రీజ్ చేస్తున్నాను. అప్పుడు ఫ్లక్స్ కూడా ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. ఫ్లక్స్ డిక్రీజ్ అయింది. అంటే ఇక్కడ కూడా మళ్ళీ చేంజ్ వచ్చింది. అయితే ఆపోజిట్ డైరెక్షన్ లో చేంజ్. ఇందాక ఇంక్రీజ్ అయింది, ఇప్పుడేమో డిక్రీజ్ అయింది. ఇప్పుడు వచ్చినటువంటి ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఏం చేస్తుందంటే, ఇందాక కరెంట్ పెరుగుతుంటే పెరగనీయకుండా ఆపోజిట్ డైరెక్షన్ లో పనిచేసింది కదా, ఇప్పుడు కరెంట్ తగ్గుతుంటే కరెంటును తగ్గనీయకుండా అదే డైరెక్షన్ లో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఉంటుంది. అంటే కరెంట్ పెరుగుతుంటే పెరగనివ్వదు, కరెంట్ తగ్గుతుంటే తగ్గనివ్వదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే లెంజిస్ లా లాంటిదేగా. అంతే కదా? దగ్గరకు వస్తున్నట్లయితే నార్త్ పోల్, ఇది కూడా నార్త్ పోల్ లాగా పనిచేసి నెట్టేస్తుంది అవతలకి. అది అవతలకి వెళ్ళిపోతుంటే మళ్ళీ ఇది సౌత్ పోల్ లాగా పనిచేసి మళ్ళీ దాని దగ్గరకు లాగేసుకుంటుంది. అవునా కదా? కాబట్టి ఈ తీగ చుట్టకి లేదా వేష్టనానికి ఉండేటువంటి ఈ లక్షణాన్ని ఏమంటారంటే సెల్ఫ్ ఇండక్షన్ అని అంటారు. సో సెల్ఫ్ ఇండక్షన్ మీన్స్ ఇట్ ఈస్ ది ప్రాపర్టీ ఆఫ్ ది కాయిల్ that opposes the original current due to the induced EMF produced in the coil. కాయిల్లో ప్రొడ్యూస్ అయినటువంటి ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ వల్ల వచ్చేటువంటి కరెంటు ఒరిజినల్ కరెంట్ని ఏం చేస్తుంది? అపోజ్ చేస్తుంది. ఆ తీగకు ఉండేటువంటి ఈ లక్షణాన్ని ఏమంటారంటే సెల్ఫ్ ఇండక్షన్ అని అంటారు. అంటే తీగలో గుండా కరెంట్ కనుక పెరుగుతున్నట్లయితే పెరగనీయదు, తగ్గుతుంటే తగ్గనివ్వదు. అంటే మొత్తం తగ్గుతుంటుంది మొత్తం మీద, కానీ తగ్గాల్సినంత తగ్గదు. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఇక్కడ దాని కింద బొమ్మ కనిపిస్తుందా ఇక్కడ మీకు? సార్ ఎవరో జాయిన్ అవ్వాలనుకుంటున్నారండి సార్. అవునా? అట్లనే ఉన్నాడు. ఒక్క క్షణం, అతను మళ్ళీ ట్రై చేయాలి. అతను రాలేదు. కాబట్టి పెరుగుతుంటే పెరగనేయట్లేదు, తగ్గుతుంటే తగ్గాల్సినంత తగ్గనేయట్లేదు. మళ్ళీ అతను ట్రై చేస్తున్నట్లేడు. ఎవరు? కిరణ్ జాయిన్ అయ్యావా? ఇప్పుడే జాయిన్ అయ్యావా? నువ్వేనా ట్రై చేస్తుంది? చిన్న పాఠంలోకి వెళ్ళొచ్చా మళ్ళీ? ఓకే. ఈ ఫిగర్కి రండి. ఈ ఫిగర్లో చూడండి, మామూలుగా మనం ఒక కరెంట్ స్విచ్ కనుక వేసామనుకో, కరెంట్ వెంటనే ఏం కావాలి? మ్యాక్సిమం వాల్యూ రావాలి కదా. ఇప్పుడు స్విచ్ ఆన్ చేశాను, ఇక్కడ ఎక్స్ యాక్సిస్ మీద ఏమో టైం తీసుకున్నాను, వై యాక్సిస్ మీద ఏం తీసుకున్నాను చూడండి, కరెంట్ తీసుకున్నాను. స్విచ్ ఆన్ చేశాను. స్విచ్ ఆన్ చేసినప్పుడు కరెంట్ ఏం కావాలి? మ్యాక్సిమం వచ్చేయాలి కదా, అంతేనా కదా? అంటే కరెంట్ ఇక్కడ ఏమవుతుంది? 0 నుంచి సమ్ ఐ వాల్యూ వరకు పెరుగుతుంది కదా. పెరుగుతున్నప్పుడు ఈ కాయిల్ ఏం చేస్తుంది? పెరగాల్సినంత పెరగనియదు కదా. అదిగో చూడండి, ఇప్పుడు ఇంత పెరగాల్సినటువంటిది ఇదిగో ఇంతే ఉన్నది ఇక్కడ. మళ్ళీ ఈ మ్యాక్సిమం రావాల్సింది ఇదిగో ఇంత ఉన్నది, మళ్ళీ ఇంత ఉన్నది, మళ్ళీ ఇంత ఉన్నది. ఇప్పుడు ఇది కరెంట్ గ్రాడ్యువల్ గా ఏమైంది చెప్పండి? ఇంక్రీజ్ అయింది. అల్టిమేట్ గా మ్యాక్సిమం వాల్యూ వచ్చింది, కానీ మ్యాక్సిమం వాల్యూ రావడానికి ఎంత కష్టపడాల్సి వచ్చిందో చూడండి. అంటే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో కరెంటు ఎస్టాబ్లిష్ కావడానికి చాలా ఎనర్జీని అది యూటిలైజ్ చేసుకోవాల్సి వచ్చింది. అందువల్ల కరెంట్ గ్రాడ్యువల్ గా పెరిగింది. అట్నే స్విచ్ ఆఫ్ చేసామనుకోండి,
ఇది కూడా చూడండి, ఇక్కడ దాకా మ్యాక్సిమం వచ్చింది. ఇక్కడికి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఎవరో వచ్చారా? మళ్ళీ నేను ఆన్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. సరే చూడండి, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నేను స్విచ్ ఆఫ్ చేశాను. స్విచ్ ఆఫ్ చేస్తే మళ్ళీ కరెంట్ ఏం కావాలి? ఒకేసారి జీరోకి పడిపోవాలి. కానీ జీరోకి పడిపోలేదు, పడిపోకుండా గ్రాడ్యువల్గా జీరోకి పడిపోయింది. అంటే నువ్వు స్విచ్ ఆన్ కనుక చేసినట్లయితే పెరగకుండా అపోజ్ చేసింది, స్విచ్ ఆఫ్ చేస్తే తగ్గకుండా అపోజ్ చేసింది. కాబట్టి ఈ కాయిల్కి ఉండేటువంటి ఈ లక్షణాన్ని లేకపోతే ఈ ప్రాపర్టీని ఏమంటారు అంటే ఇండ్యూస్డ్ సెల్ఫ్ ఇండక్షన్ అంటారు. అవునా? అంటే ఆ కాయిల్లో గుండా వెళ్ళేటువంటి కరెంటు వల్లనే అక్కడ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ పెరిగి, ఆ పెరిగినటువంటి ఫ్లక్సే మళ్ళీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ని ప్రొడ్యూస్ చేసి, ఆ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ మళ్ళీ కరెంటును ప్రొడ్యూస్ చేసి, ఈ కరెంటు ఒరిజినల్ కరెంట్కి ఎలా ఉంది? ఆపోజిట్లో ఉన్నది. ఓకేనా? దీన్ని మనం ఏమన్నాం ఇందాక? బ్యాక్ ఈఎంఎఫ్ అని అంటున్నాం. దీనికే ఇంకొక పేరు కూడా ఏమిటంటే ఎలక్ట్రికల్ ఇనర్షియా. ఇనర్షియా అనే పదం విన్నారా? జడత్వము అని అంటాం తెలుగులో. ఇనర్షియా ఏమా? ఇనర్షియా అంటే ఏంటి చెప్పండి? రెస్ట్ లో ఉన్న బాడీ రెస్ట్ లోనే ఉంటుంది సార్, మూవింగ్ లో ఉన్న బాడీ మూవింగ్ లోనే ఉంటుంది సార్. ఉండటానికి ప్రయత్నం చేస్తుంది అన్లెస్ ఇట్ ఈస్ కంపెల్డ్ బై అన్ ఫోర్స్. అంటే మనం ఫోర్స్ కనుక అప్లై చేయకపోతే రెస్ట్ లో ఉన్నది రెస్ట్ లోనే ఉంటుంది, మోషన్ లో ఉన్నది మోషన్ లోనే ఉంటుంది. అంటే ఇట్ అపోజెస్ ది చేంజ్. అవునా కాదా? ఇక్కడ కూడా ఏమవుతుంది? కరెంట్ పెరుగుతుంటే పెరగనేయట్లేదు, అంటే చేంజ్ ని అపోజ్ చేస్తుంది కదా. అవును సార్. అట్లా కరెంట్ తగ్గుతున్నట్లయితే తగ్గనట్లేదు. కాబట్టి దీన్ని మనం ఏమంటున్నాము? ఎలక్ట్రికల్ ఇనర్షియా, విద్యుత్ జడత్వము అని కూడా అంటారు. కాబట్టి సెల్ఫ్ ఇండక్షన్ అనేటువంటి దానికి రెండు పేర్లు ఏంటంటే బ్యాక్ ఈఎంఎఫ్ అనేటువంటి దాన్ని సెల్ఫ్ ఇండక్షనే, ఎలక్ట్రికల్ ఇనర్షియా అనేటువంటిది కూడా ఏమిటి ఏమా? సెల్ఫ్ ఇండక్షన్. ఇప్పుడు అర్థమైంది. కాబట్టి కరెంటు కనుక పెరుగుతున్నట్లయితే ఫ్లక్స్ పెరుగుతుంది. ఫ్లక్స్ పెరుగుతున్నట్లయితే ఆ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ ఆపోజిట్ డైరెక్షన్లో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ని ఇచ్చేసి కరెంటుని పెరగనేయకుండా చేస్తుంది. అట్లనే కరెంటు కనుక సర్క్యూట్లో తగ్గుతుంటే అంటే స్విచ్ ఆఫ్ చేసినప్పుడు అనమాట. స్విచ్ ఆఫ్ చేసినప్పుడు ఆటోమేటిక్ తగ్గుతుంది కదా, ఆ తగ్గనేయకుండా అడ్డుపడుతూ ఉంటుంది అనమాట. ఓకేనా? అంతవరకు అర్థమైందా? ఇప్పుడు సెల్ఫ్ ఇండక్షన్ అనేటువంటిది ప్రాపర్టీ అన్నాము, అవునా కదా? అవును సార్. సెల్ఫ్ ఇండక్షన్ ఈజ్ ఎ ప్రాపర్టీ. స్వయం ప్రేరణ అనేటువంటిది ఒక లక్షణం. ఆ లక్షణాన్ని కొలవడానికి దాని యొక్క గుణకాన్ని వాడతారు. అంటే లీనియర్ ఎక్స్పాన్షన్ అని చదివారా మీరు ఇంటర్మీడియట్లో? ఏమ్మా? ఫిజిక్స్ లో మీరు హీట్ చదివి ఉంటారుగా. హీట్ లో లీనియర్ ఎక్స్పాన్షన్ అని, ఏరియల్ ఎక్స్పాన్షన్ అని, వాల్యూమ్ ఎక్స్పాన్షన్ అని చదివారా? ఆ లీనియర్ ఎక్స్పాన్షన్ కొలవడానికి ఏం వాడేవాళ్ళని గుర్తుందా? కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్ ఆల్ఫా అనే దాన్ని వాడతారు. ఓకేనా? అట్లా ఇక్కడ సెల్ఫ్ ఇండక్షన్ అనేటువంటి దాన్ని కొలవడానికి ఏం వాడతారంటే కోఎఫిషియంట్ ఆఫ్ సెల్ఫ్ ఇండక్షన్ అనేటువంటి దాన్ని ఉపయోగిస్తారు. కాబట్టి కోఎఫిషియంట్ ఆఫ్ సెల్ఫ్ ఇండక్షన్ ఈజ్ నథింగ్ బట్ ద మెజర్మెంట్ దట్ ఇట్ గివ్స్ ది సెల్ఫ్ ఇండక్షన్. ఓకేనా? స్వయం ప్రేరణను కొలవడానికి వాడేటువంటిది ఏమిటంటే స్వయం ప్రేరణ గుణకము. ఓకేనా? దాన్ని సెల్ఫ్ ఇండక్టెన్స్ అని కూడా అంటారు. ఓకేనా? కోఎఫిషియంట్ ఆఫ్ సెల్ఫ్ ఇండక్షన్ అనేటువంటి దాన్ని సెల్ఫ్ ఇండక్టెన్స్ అంటే ఇక్కడ కోఎఫిషియంట్ అనేటువంటి పదం రాదు, ఇండక్షన్ కి బదులుగా ఏమొస్తుంది? ఇండక్టెన్స్ అనేది వస్తుంది. ఓకేనా? ఇప్పుడు
ఆ కోఎఫిషియంట్ ఆఫ్ సెల్ఫ్ ఇండక్షన్ అనేటువంటి దాన్ని మనం ఎట్లా ఇక్కడ 2-3 రకాల డెఫినేషన్లు ఉన్నాయి. ముందు డెఫినేషన్లకు వెళ్తాను. ఇప్పుడు ఒక తీగలో గుండా ఐ అనేటువంటి కరెంట్ వెళ్తుంది అనుకోండి, అప్పుడు దాంట్లో ఏం తయారవుతుందని చెప్పుకున్నాం? మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. కరెంట్ ఎక్కువైతే ఫ్లక్స్ ఏమవుతుంది? ఎక్కువ అవుతుంది సార్. కాబట్టి ఫ్లక్స్ కి కరెంట్ కి ఉండేటువంటి రిలేషన్ ఏమిటి? P is direct. అదే. కాబట్టి ఫ్లక్స్ వేరు, ఫ్లక్స్ డెన్సిటీ వేరు, అవునా కదా? ఇక్కడ ఇది ఫ్లక్స్ అన్నమాట. 5B. బి అనేటువంటి సఫిక్స్ ఎందుకు వాడాం గుర్తుందా? గుర్తుంది సార్. ఏంటి? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి సంబంధించి BA ని పెట్టారు సార్. కాబట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయితే సఫిక్స్ బి వాడతాము, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అయితే సఫిక్స్ ఈ వాడతాం. ఓకేనా? కాబట్టి 5B అనేటువంటి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్, దిస్ ఫ్లక్స్ ఈజ్ లింక్డ్ విత్ ది కాయిల్ అండ్ దట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐ. ఇక్కడ ఐ అనేటువంటిది కాయిల్లోనే ఉన్నది, 5B అనేటువంటిది ఆ కాయిల్లే. ఇక్కడ ఉన్నది ఎన్ని కాయిల్స్ అమ్మా? 1 కాయిలే సార్. ఒక్కటే కాయిల్. అదే కాయిల్లో కరెంటు పంపించాము, అదే కాయిల్లో ఏం లింక్ అయిపోయింది? ఫ్లక్స్ లింక్ అయిపోయింది. ఆ వాల్యూ 5B. 5B ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐ. ఓకేనా? అప్పుడు 5B ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ ఇంటూ ఐ అని పెట్టుకోవచ్చా? ఆ కాన్స్టెంట్ ని మనం ఎల్ అంటాం. ఈ ఎల్ని కోఎఫిషియంట్ ఆఫ్ సెల్ఫ్ ఇండక్షన్ లేదా సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ ది కాయిల్ అంటాం. ఓకేనా? ఓకే సార్. కాబట్టి ఎల్ అనేటువంటిది ఏమిటి? కోఎఫిషియంట్ ఆఫ్ సెల్ఫ్ ఇండక్షన్. ఇండక్షన్. ఆ కోఎఫిషియంట్ పలకపోతే సెల్ఫ్ ఇండక్టెన్స్ అంటాం. అది ఎల్ చేత. ఇప్పుడు నేను ఎల్ని డిఫైన్ చేయాలి. ఎల్ని డిఫైన్ చేయడం కోసం ఏం చేస్తానంటే ఐని 1 అంటాను. ఐ అంటే ఏమిటి? కాబట్టి తీగలో గుండా వెళ్ళేటువంటి కరెంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే యూనిట్ కరెంట్ దాంట్లో గుండా వెళ్తుంది. అప్పుడు 5B ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఎంత అవుతుంది? ఎల్ అవుతుందా కాదా? అప్పుడు నేను ఏమంటానంటే, ముందు తెలుగులో చెప్తాను. ఒక తీగలో ప్రమాణ విద్యుత్ ప్రవాహం జరుగుతున్నప్పుడు, అంటే ఐ ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు, అదే తీగలో ఎంత అయస్కాంత అభివాహం ఏర్పడుతుందో ఆ అభివాహము ఇది స్వయం ప్రేరణ గుణకానికి సమానం అవుతుంది. ఒప్పుకుంటారా? ఓకే సార్. ఇంగ్లీష్లో ఒకసారి చెప్తాను. కోఎఫిషియంట్ ఆఫ్ సెల్ఫ్ ఇండక్షన్ ఈజ్ న్యూమరికల్లీ ఈక్వల్ టు ఫ్లక్స్ లింక్డ్ విత్ ది కాయిల్ వెన్ యూనిట్ కరెంట్ ఈజ్ ఫ్లోయింగ్ త్రూ దట్ కాయిల్. ఓకేనా? ఓకే సార్. 5B అనేటువంటిది ఎల్కి ఎప్పుడు సమానం అవుతుందంటే ఐ ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు. అంటే ఒక తీగలో గుండా కరెంటు 1 వెళుతున్నట్లయితే అప్పుడు ఆ తీగలో వచ్చినటువంటి ఫ్లక్స్ సంఖ్యాపరంగా దేనికి సమానం అవుతుంది? కోఎఫిషియంట్ ఆఫ్ సెల్ఫ్ ఇండక్షన్ కి సమానం అవుతుంది. అర్థమైనట్లేనా? కాబట్టి మళ్ళీ ఇంకొకసారి చెప్తాను, మీరు అర్థమైతే మళ్ళీ ఒకసారి నాకు చెబుదురు కానీ. కోఎఫిషియంట్ ఆఫ్ సెల్ఫ్ ఇండక్షన్ ఆఫ్ ఏ కాయిల్ ఈజ్ న్యూమరికల్లీ ఈక్వల్. ఆ పదం న్యూమరికల్లీ అని ఎందుకు అంటున్నానో తర్వాత చెప్తాను. న్యూమరికల్లీ ఈక్వల్ టు ది ఫ్లక్స్ లింక్డ్ విత్ ది సేమ్ కాయిల్ వెన్ యూనిట్ కరెంట్ ఈజ్ పాసింగ్ త్రూ ది కాయిల్. అంటే ప్రమాణ విద్యుత్ ప్రవాహము ఒక తీగలో గుండా జరుగుతున్నప్పుడు ఆ తీగతో అనుసంధానమైనటువంటి అయస్కాంత అభివాహం ఎంత ఉంటుందో అది సంఖ్యా పరంగా దేనికి సమానం అవుతుందంటే స్వయం ప్రేరణ గుణకానికి సమానం అవుతుంది. ఇక్కడ ఫ్లక్స్కి ప్రమాణం వేరు. ఓకేనా? ఒప్పుకుంటారా లేదా? ఎల్ అనేటువంటి దానికి ప్రమాణం వేరు. అట్లాంటప్పుడు ఇవి రెండు సమానం అని చెప్పకూడదు. సంఖ్యాపరంగా సమానము అంటే మన ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, మీ దగ్గర నిమ్మకాయలు ఎన్ని ఉన్నాయా, నా దగ్గర మామిడికాయలు అని ఉన్నాయి. అయినంత మాత్రాన నిమ్మకాయ అనేటువంటిది మామిడికాయకి సమానం కాదు. అవునా కదా?
కాబట్టి I ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు L ఈజ్ ఈక్వల్ టు 5 అయింది. అది సంఖ్యాపరంగా అయింది తప్ప, అంటే న్యూమరికల్లీ ఈక్వల్ అయిపోయింది తప్ప 5B ఈజ్ నాట్ ఈక్వల్ టు L. ఓకేనా? ఓకే సార్. కాబట్టి చూడండి, ఈ డెఫినేషన్ ఇక్కడ రాస్తున్నాను. ఫ్లక్స్ కి యూనిట్ ఏంటి చెప్పండి? చెప్పండి ఎవరో. టెస్లా సార్. టెస్లా ఎట్లా అవుతుంది? టెస్లా అంటే వెబర్ పర్ మీటర్ స్క్వేర్ కదా. అవును సార్. ఫ్లక్స్ డెన్సిటీకి టెస్లా, ఫ్లక్స్ కి వెబర్. ఓకేనా? కానీ ఇక్కడ ఎల్ కి ప్రమాణం హెన్రీ, HENRY. ఓకేనా ఏమ్మా? కిరణ్ వింటున్నావా? కాబట్టి ఫ్లక్స్ కి ఏమో ప్రమాణం వస్తున్నట్టున్నారు సార్. నేను మళ్ళీ ఇది మినిమైజ్ చేసేటప్పుడు కాకుండా పోతుంది. నేనేం చేయాలో అర్థం కావట్లేదు. కాసేపు వెయిట్ చేస్తేనేమో ఇక్కడ పాఠం పోతుంది. ఇందాక నేను కిరణ్కి కూడా నేను అడ్మిట్ కొట్టలేదు, కొట్టకపోయినా అతను ఆన్లైన్ అయిపోయాడు. వచ్చారు సార్, ఎవరో ప్రభాకరు కోర్లపేర. కొర్లేపారా? ఓకే ఓకే, వచ్చాడు కదా. కాబట్టి ఫ్లక్స్ అనేటువంటి దానికి ఏమో వెబర్ అనేటువంటిది ప్రమాణము, తర్వాత ఎల్ అనేటువంటి దానికి ఏంటి ప్రమాణము? హెన్రీ. దాన్ని మనం క్యాపిటల్ H చేత రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా? ఓకే సార్. ఇది చూడండి, ఇక్కడ ఒకసారి డెఫినేషన్ వినండి. కోఎఫిషియంట్ ఆఫ్ సెల్ఫ్ ఇండక్షన్ ఈజ్ న్యూమరికల్లీ ఈక్వల్ టు ది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లింక్డ్ విత్ ది సేమ్ కాయిల్. ఓకేనా? when యూనిట్ కరెంట్ ఈజ్ ఫ్లోయింగ్ త్రూ ఇట్ ఆర్ పాసింగ్ త్రూ ఇట్. అవునా? యూనిట్ కరెంటు ప్రమాణ విద్యుత్ ప్రవాహం దాంట్లో కూడా జరుగుతున్నప్పుడు దాంట్లో ఎంత అయస్కాంత అభివాహం ఏర్పడుతుందో అది సంఖ్యాపరంగా దేనికి సమానం అవుతుందంటే స్వయం ప్రేరణ గుణకానికి సమానం అవుతుంది. అంతవరకు ఒప్పుకుంటారా? తర్వాత రెండో డెఫినేషన్కి వెళ్తాను. ఓకే, తర్వాత న్యూమన్స్ లా తెలుసు కదా, ఫారడేస్ సెకండ్ లా. ఏంటి ఫార్ములా ఏంటి చెప్పండి? E - d∅/dt. E - d∅/dt. ఇప్పుడు 5B ఎంత అని చెప్పుకున్నాం మనం ముందు? Li. అవునా కదా? అవును సార్. 5B Li. ఆ 5Bని ఇక్కడ ప్రతిక్షేపించండి. 5Bకి బదులుగా Li కనుక ప్రతిక్షేపిస్తే L అనేటువంటిది కాన్స్టెంట్. ఓకేనా కదా? ఓకే సార్. అంటే ఒక తీగ ఒకటే ఉంటుంది అనమాట. దాంట్లో కరెంట్ ఎక్కువ ప్రవహించవచ్చు, తక్కువ ప్రవహించవచ్చు. ఓకేనా? డిఫైన్ చేసినప్పుడు I వాల్యూ 1 అని చెప్పాం, కానీ అన్నిసార్లు ఒక I ఈజ్ ఈక్వల్ టు 1 అని కాదు. ఓకేనా? ఓకే సార్. కాబట్టి ఈని ఎట్లా రాయొచ్చు? -L × di/dtకి రాసుకోవచ్చా? ఇట్లా రాసుకున్నప్పుడు ఇందాక పై ఈక్వేషన్ లో నేను ఏం చేశానంటే L తప్ప మిగిలిన దాన్ని 1 అనుకున్నాను. L తప్ప అంటే మిగిలింది ఏముంది? రైట్ సైడ్ I ఒకటే ఉన్నది. ఇప్పుడు చూడండి, ఇక్కడ L తప్ప మిగిలింది ఏముంది చెప్పండి? ఇక్కడ di/dt -di/dt. మైనస్ కూడా దాంట్లోకి నెట్టేస్తాను. ఇప్పుడు di/dtని ఏమనొచ్చు చెప్పండి? ఏమ్మా? మైనస్ సైన్ వదిలేసి, అలాగా మైనస్ సైన్ వదిలేసి di/dt ఏమైంది? ఆ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ కరెంట్. ఒప్పుకుంటారా? di అంటే చేంజ్ ఆఫ్ కరెంట్, బై dt అంటే వచ్చి ఏమొస్తుంది? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ కరెంట్. ఇప్పుడు అంటే అది పెరుగుదల అయినా కావచ్చు, తరుగుదల అయినా కావచ్చు. అవునా కదా? ఇప్పుడు మైనస్ అని కనుక దీంట్లో కనుక నెట్టేసినట్లయితే అంటే అప్పుడు -di/dt అనేటువంటి దాన్ని నేనేమంటానంటే రేట్ ఆఫ్ డికే ఆఫ్ కరెంట్ అంటాను. ఓకేనా? తరుగుదల రేటు, విద్యుత్ ప్రవాహంలోని తరుగుదల రేటు. ఓకేనా? ఓకే సార్. ఏమన్నాం ఇంగ్లీష్ లో దాన్ని? రేట్ ఆఫ్ డికే ఆఫ్ కరెంట్.
రేట్ ఆఫ్ డికే ఆఫ్ కరెంట్ కనుక 1 అయినట్లయితే అప్పుడు ఈ అంటే ఏమిటి? ఈఎంఎఫ్ సార్. ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్, అవునా కదా? ఎస్ సార్. అది ఎంతకు సమానం అయిపోయింది? ఎల్ సార్. ఎల్ కి సమానం అయిపోయింది. కాబట్టి నేనేమంటానంటే ఇఫ్ ది రేట్ ఆఫ్ డికే ఆఫ్ కరెంట్ ఇన్ ది కాయిల్ ఈజ్ యూనిటీ, ఒప్పుకుంటారా? ఇందాక కరెంట్ ని యూనిటీ అన్నాను, ఇప్పుడు ఏమంటున్నాను? రేట్ ఆఫ్ డికే ఆఫ్ కరెంట్ ఈజ్ యూనిటీ. ఈజ్ యూనిటీ ఆర్ 1 యూనిట్ అనండి, పోనీ యూనిట్. దెన్ ద ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ produced in the coil is numerically equal to coefficient of self induction. అనొచ్చా? ఎస్ సార్. కాబట్టి ఒక తీగలో గుండా జరిగేటువంటి విద్యుత్ ప్రవాహపు క్షీణత రేటు, క్షీణత అంటే తగ్గిపోయేటువంటి రేటు, అంటే -di/dt. క్షీణత రేటు ఏకాంకము లేదా ప్రమాణమైనప్పుడు అదే తీగ చుట్టలో వచ్చేటువంటి ప్రేరిత విద్యుత్ చాలక బలము విలువ దాని యొక్క స్వయం ప్రేరణ గుణకానికి సంఖ్యాపరంగా సమానము. ఓకేనా? ఓకే సార్. అర్థమైందా? ఎస్ సార్. ఇందాక ఏం చెప్పామంటే తీగలో గుండా వెళ్ళేటువంటి కరెంట్ 1 యూనిట్ కనుక అయినట్టయితే అప్పుడు వచ్చేటువంటి ఫ్లక్స్ ని న్యూమరికల్లీ ఈక్వల్ టు సెల్ఫ్ ఇండక్టెన్స్ అని కానీ లేకపోతే కోఎఫిషియంట్ ఆఫ్ సెల్ఫ్ ఇండక్షన్ కానీ అంటున్నాం. ఇప్పుడు ఏమంటున్నాం? తీగలో జరిగేటువంటి విద్యుత్ ప్రవాహంలో క్షీణత రేటు విలువ 1 కనుక అయినట్లయితే అప్పుడు ఆ తీగలో వచ్చేటువంటి ప్రేరిత విద్యుత్ చాలక బలం సంఖ్యాపరంగా దేనికి సమానం అయిపోయింది అంటే స్వయం ప్రేరణ గుణకమునానికి సమానమైంది. ఓకేనా? ఓకే సార్. కొంచెం డెప్త్కి వెళ్ళిపోయినట్టు అనిపించిందా ఇది ఇందాకటి కంటే? సరే, ఇప్పుడు చూడండి, కరెంట్ని ఎస్టాబ్లిష్ చేయాలంటే కరెంట్ కొంత పని చేయాలి కదా. ఇక్కడ మళ్ళీ ఒకసారి నేను ఈ పై బొమ్మకు చూపిస్తాను. ఇదిగో ఈ బొమ్మ కనిపిస్తుంది కదా ఏమా? ఎస్ సార్. దీంట్లో స్విచ్ ఆన్ చేసిన వెంటనే కరెంట్ పెరగలేదు కదా? అవును సార్. ఎందుకు పెరగలేదు? ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేటువంటిది వ్యతిరేక దిశలో పనిచేస్తుంది, అవునా కదా? అప్పుడు ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ కి వ్యతిరేకంగా ఏది పనిచేయాలి? కరెంటే కదా పని చేసుకోవాలి. పనిచేసి అది ఎంతవరకు రావాలనుకుంటుందో అంతవరకు రావాలి, అవునా కదా? ఎక్కుతుందా బుర్రకి? అంటే ఇక్కడ కరెంటుని నేను స్విచ్ ఆన్ చేస్తే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఆపోజిట్ డైరెక్షన్లో పనిచేయడం వల్ల కరెంటు పెరగాల్సినంత పెరగలేదు. పెరగాల్సినంత కరెంటు పెరగాలంటే ఈ కరెంటు ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్కి దాన్ని కూడా అపోజ్ చేస్తూ కొంత పని చేయాలా పని లేదా? ఎవరు మాట్లాడటం? ఇప్పుడు మామూలుగా స్విచ్ ఆన్ చేస్తే మ్యాక్సిమం కరెంట్ ఒకేసారి వచ్చింది అనుకోండి, అప్పుడు ఇది ఏం పని చేయాల్సిన అవసరం లేదు. ఏది? కరెంట్, అవునా కదా? స్విచ్ ఆన్ కనుక చేసినట్లయితే వెంటనే పెరిగినట్లయితే అప్పుడు కరెంటు అది ఏ మాత్రం పని చేయకుండానే మ్యాక్సిమం వాల్యూకి వచ్చేసింది. కానీ ఇండ్యూస్ సురేష్ మళ్ళీ ఆన్ చేయమను అతను ఒకసారి. ఎవరు? సురేష్ నాయుడునా? అతను లైన్ లోకి వచ్చేసాడులే, ఆన్లైన్ అయ్యాడు. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు ఈ బొమ్మలో మళ్ళీ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే స్విచ్ ఆన్ చేయడంతో హైయెస్ట్ వాల్యూకి కరెంట్ వెళ్ళిపోయింది అనుకో, అప్పుడు కరెంట్ ఏం పని చేయకుండానే మ్యాక్సిమం వాల్యూకి వెళ్ళిపోయింది, అవునా కదా? ఇప్పుడు ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ కరెంటుని పెరగనీయకుండా చేస్తుందా? అవును సార్. పెరగనీయకుండా చేసినా కూడా కొంత అది మొత్తం మీద ప్రయత్నం చేసి మ్యాక్సిమం వాల్యూకి వచ్చిందా లేదా? అవును
సార్. అట్లా మాక్సిమం వాల్యూకి రావాలంటే కరెంటు దేనికి అగనెస్ట్ గా పనిచేసింది? ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ కి. అంతవరకు ఒప్పుకుంటారా? సార్. ఆ పని అంటే అంటే కరెంటు దాని ఎదుగుదలకు వ్యతిరేకించేటువంటి ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ కి వ్యతిరేకంగా పనిచేసి అది ఎంతవరకు ఎదగాలనుకున్నదో అంతవరకు ఎదిగింది. ఓకేనా? ఓకే సార్. అంటే ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్, మనమే ఉన్నాము, మనం ఏదో 6 అడుగులకు పెరగాలి, గురుత్వాకర్షణ శక్తి మనల్ని కిందకి లాగుతుంది. గురుత్వాకర్షణ శక్తిని వ్యతిరేకిస్తూ మనం కొంత శక్తిని వినియోగించి మనం 6 అడుగులకు పెరగాలని ప్రయత్నం చేసాం. ఒక 20 ఏళ్ళలో ఎంత కాలం పట్టింది. అంటే మన గ్రోత్కి వ్యతిరేకంగా పనిచేసే దాని మీద మనం పనిచేసామా లేదా? ఆ చేసిన పని ఎప్పుడు కూడా ఎంతకు సమానం అవుతుందంటే, ఇదిగో చూడండి, మీకు ఫార్ములా గుర్తున్నదో లేదు, V ఇంటూ I ఎంతకు సమానం చెప్పండి, ఒకసారి గుర్తు తెచ్చుకోండి. V అనేటువంటిది వోల్టేజీ, I అనేటువంటిది కరెంట్ అయితే V ఇంటూ I ఈజ్ ఈక్వల్ టు ఎంతకు సమానము? పవర్కు సమానం. ఓకేనా ఏమా? వోల్టేజ్ ఇంటూ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు పవర్. కాబట్టి వోల్టేజ్ ఇంటూ విద్యుత్ ప్రవాహం ఈజ్ ఈక్వల్ టు సామర్థ్యము. తర్వాత సామర్థ్యాన్ని కాలం చేత మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? పని వస్తుందా లేదా? కాబట్టి ఇదిగో చూడండి, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అన్నా కూడా వోల్టేజే కదా. అవును సార్. E ఇంటూ I అంటే ఎంతకు సమానము? పవర్ సార్. దాన్ని dt చేత మల్టిప్లై చేస్తే దేనికి సమానము? వర్క్కి సమానం. ఓకేనా? ఓకే సార్. కాబట్టి ఇప్పుడు జరిగినటువంటి పని dW అనుకున్నట్లయితే అప్పుడు EIdt అనేటువంటిది ఈ dWకు సమానము. ఓకేనా? ఓకే సార్. అంటే దిస్ ఈస్ ది వర్క్ డన్ బై ది కరెంట్ ఎగనెస్ట్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ కి వ్యతిరేకంగా కరెంట్ చేసినటువంటి పని ఎంత? dW. అది దేనికి సమానము? EIdt. ఓకేనా? ఓకే సార్. ఇక్కడ నెగటివ్ సైన్ ఎందుకు పెట్టామంటే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ కి వ్యతిరేకంగా కదా చేసింది పని. అందుకని ఇక్కడ ఒక నెగటివ్ సైన్ పెట్టాను. ఓకేనా? ఓకే సార్. తర్వాత E ఈజ్ ఈక్వల్ టు మనకేం తెలుసు చెప్పండి ఈ పై ఈక్వేషన్ లో? ఎల్ సార్. ఎలా? మైనస్ L ఇంటూ di/dt. ఇదిగో ఈ ఈక్వేషన్ లో E ఈజ్ ఈక్వల్ టు, ఓకే సార్, E ఈజ్ ఈక్వల్ టు L ఎప్పుడు అవుతుంది? డెఫినిషన్ చెప్పడం కోసం ఇది ఒకటి అయినప్పుడు అది L అయింది. కానీ ఇది అంటే దీన్ని 1కి ఈక్వేట్ చేసినప్పుడు మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి. కాయిల్స్ లా గుర్తుందా? PV is equal to constant. ఎట్లా డిఫైన్ చేస్తారు చెప్పండి దాన్ని? At constant temperature, pressure is directly proportional to V. V is inversely proportional to P when temperature remains constant. ఇక ఎప్పుడు హీట్ తీసుకున్న టెంపరేచర్ కాన్స్టెంట్ గా ఉంటుందా? ఉండదు సార్. అక్కడ మనం టెంపరేచర్ కాన్స్టెంట్ ని చెప్పడం దేనికి? పీకి వీకి ఉండేటువంటి రిలేషన్ చెప్పడానికి మాత్రమే అక్కడ టీ కాన్స్టెంట్ అని చెబుతున్నాం. అట్లనే ఇక్కడ ఈ వాల్యూ ఎంత ఉంటుంది లేకపోతే ఎల్ వాల్యూ ఎంత ఉంటుంది అని చెప్పడం కోసం మాత్రమే దీన్ని ఒకటి చేశాను. అంతేగాని di/dt ఎప్పుడు కూడా ఒకటి ఉంటుందని అర్థం కాదు. ఓకేనా? అంటే ఎల్ వాల్యూని కనిపెడతాం అనమాట. ఇది ఒకటి చేసి అప్పుడు ఎల్ వాల్యూ ఎంత కనిపెట్టిపోయి ఆ ఎల్ని మళ్ళీ సబ్స్టిట్యూట్ చేసి నీ ఇష్టం వచ్చినంత di/dt తీసుకుంటే ఎంత వోల్టేజ్ వస్తుందో ఆ వోల్టేజ్ అని కనిపెడతాం. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు E ఈజ్ ఈక్వల్ టు మైనస్ dL/dt ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే చూడండి, మైనస్ E ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ మైనస్ L ఇంటూ di/dt ఇంటూ I ఇంటూ dt. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు dt క్యాన్సిల్ అవుతుందా? ఎస్ సార్. అప్పుడు ఇంక ఈక్వేషన్ ఏమొస్తుంది? Li di. ఓకేనా? కనపడుతుందా లేదా? ఎస్ సార్. L ఇంటూ I ఇంటూ di. x dx ని ఇంటిగ్రేట్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి? x² బై 2 సార్. అట్లనే ఇక్కడ IDI ని ఇంటిగ్రేట్ చేస్తే ఏమొస్తుంది?
I square by 2. I²/2. ఇదిగో చూడండి, ఎల్ కాన్స్టెంట్ కాబట్టి బయటికి లాగాను, ఐడిఐ. లిమిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి పెట్టానంటే 0 మినిమం వాల్యూ, మ్యాక్సిమం వాల్యూ అంటే I0. అంటే పీక్ వాల్యూని మనం I0 అనుకున్నట్లయితే I0గా పెట్టేసుకోండి. అంటే ఇదిగో చూడండి, ఇక్కడ నుంచి ఇదిగో ఇక్కడ దాకా పెరిగింది అనుకోండి, ఈ గరిష్ట విలువ ఎంత ఉన్నది అనుకుందాం, I0 అనుకుందాం. కనిష్ట విలువ ఎంత ఉన్నది? 0. 0. కాబట్టి లిమిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి పెట్టాం? 0 to I0. 0 to I0. అప్పుడు I0²/2 కాబట్టి హాఫ్ ముందుకు లాగేసి ఎల్ రాసి I0² అని చెప్పి రాశాను. అవునా? ఓకే సార్. కాబట్టి ఇంటిగ్రల్ dw = w అయిపోయింది. w = ½ L I0². అంతవరకు ఒప్పుకుంటారా? ఎస్ సార్. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ 2ని ఇటు తీసుకొస్తాను. ఎటువైపుకి? లెఫ్ట్ సైడ్. అప్పుడు అది ఎంత అవుతుంది? 2w = LI0². ఇప్పుడు I0 = 1 అనుకుంటాను. మళ్ళీ L ని డిఫైన్ చేయడం కోసమే I0 = 1. అప్పుడు 2w ఎంత అవుతుంది చెప్పండి? L సార్. 2w = L అవుతుంది. ఇప్పుడు L ని డిఫైన్ చేయొచ్చా? ఎస్ సార్. ఎట్లా చెప్పండి? when current is unity. అంటే యూనిటీకి పెంచడానికి, అంటే ఒక తీగ చుట్టలోని కరెంటుని 1 యూనిట్ పెంచడానికి, అవునా, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ కి ఎగనెస్ట్ గా, ఓకేనా, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ కి ఎగనెస్ట్ గా కరెంటే ఎంత పని చేస్తుందో ఆ పనికి రెట్టింపు విలువని మనం ఏమనొచ్చు? కోఎఫిషియంట్ ఆఫ్ సెల్ఫ్ ఇండక్షన్ అనాలి, లేదా సెల్ఫ్ ఇండక్టెన్స్ అనాలి. ఓకేనా? ఓకే సార్. ఇది కొంచెం మీకు కొంచెం బట్టి వేయాల్సి వస్తుందేమో, నేను ఒకసారి చెప్తాను. కోఎఫిషియంట్ ఆఫ్ సెల్ఫ్ ఇండక్షన్ ఆఫ్ ఏ కాయిల్ ఈజ్ ఈక్వల్ టు ట్వైస్, numerically equal to twice the work done by the current against induced EMF to grow up to unity. ఓకేనా? అంటే ఒక యూనిట్ కరెంట్ వరకు పెరగడానికి ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ కి ఎగనెస్ట్ గా కరెంటు ఎంత పని చేస్తుందో ఆ పనికి రెట్టింపు విలువ సంఖ్యాపరంగా దేనికి సమానం అవుతుంది? సెల్ఫ్ ఇండక్టెన్స్ కు సమానం అవుతుంది. ఇదిగో చూడండి, కోఎఫిషియంట్ ఆఫ్ సెల్ఫ్ ఇండక్షన్ ఈజ్ న్యూమరికల్లీ ఈక్వల్ టు ట్వైస్ ది వర్క్ డన్ అగెన్స్ట్ ది ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ టు ఎస్టాబ్లిష్ యూనిట్ కరెంట్ ఇన్ ది సర్క్యూట్. ఓకేనా? ఓకే సార్. కాబట్టి యూనిట్ కరెంట్ని ఎస్టాబ్లిష్ చేయడానికి కరెంటు ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ కి అగెన్స్ట్ గా ఎంత వర్క్ చేస్తుందో దానికి రెట్టింపు వర్క్ని న్యూమరికల్ గా ఎంతకు సమానం అంటున్నాం? కోఎఫిషియంట్ ఆఫ్ సెల్ఫ్ ఇండక్షన్ కు సమానం అంటున్నాం. అంతవరకు అర్థమైందా? ఎస్ సార్. కాబట్టి ఇంతవరకు మనం చెప్పింది కేవలం 3 డెఫినిషన్లు, అవునా కదా? అవును సార్. ఒక చోటేమో ఏం చెప్పాము, φ = LI అని చెప్పి, ఇదిగో చూడండి, φ = LI అని చెప్పేసి ఇక్కడ ఒక డెఫినేషన్ చెప్పాం. తర్వాత ఇంకొక చోట ఏం చెప్పేసాం, E = -L/di/dt అని చెప్పేసి ఇక్కడ ఒక E చెప్పేసాం. ఇంకొక చోట ఏం చెప్పేసాము, W = ½ LI0² అని చెప్పేసి ఇంకొక చోట చెప్పేసాం. మీరు ఇదిగో చూడండి, ఒకటో ఈక్వేషన్ పెద్దగా గుర్తుపెట్టుకోవాల్సిన పని లేకపోయినా అది కూడా మళ్ళీ తర్వాత మనకు అవసరం అవుతుంది. ఈ ఈక్వేషన్ గుర్తుపెట్టుకోండి, φ = LI. ఓకేనా ఏమా? φ = LI. తర్వాత ఇంకోటి E = -L/di/dt. ఇంకొకటి W = ½ LI0². ఇది ఎనర్జీ కనిపెట్టేటప్పుడు కావాల్సి వస్తుంది, ఇదేమో వోల్టేజ్ కనిపెట్టేటప్పుడు కావాల్సి వస్తుంది.
అదేమో ఫ్లక్స్ కనిపెట్టేటప్పుడు కావాల్సి వస్తుంది. అంతవరకు ఒప్పుకుంటారా? ఓకే సార్. ఇదేమో ఫ్లక్స్ కనిపెట్టేటప్పుడు కావాలి, ఇదేమో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ లేదా కరెంట్ కనిపెట్టేటప్పుడు కావాలి, చివరిదేమో ఎనర్జీ లేదా వర్క్ డన్ కనిపెట్టేటప్పుడు కావాలి. ఓకేనా? దీన్ని అప్లికేషన్ ఒకటి చెప్తాను ఇప్పుడు. మీకు సాల్నాయిడ్ గుర్తుంది కదా? ఎస్ సార్. సాల్నాయిడ్ సెంటర్ పాయింట్ దగ్గర మనం మ్యాగ్నెటిక్ ఇండక్షన్ కనిపెట్టామా? అవును సార్. అది ఎంతకు సమానం గుర్తున్నదా? బాగా లాంగ్ సాయిల్నాయిడ్ అయితే సెంటర్ పాయింట్ కనుక తీసుకున్నట్లయితే సెంటర్ పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఇండక్షన్ బి వాల్యూ ఎంత వచ్చింది? U0 × Ni సార్. μ0 × Ni. ఒక ఎడ్జ్ లో కనుక అయితే μ0 × Ni/2. ఓకేనా? ఓకే సార్. కాబట్టి ఇప్పుడు సెంటర్ దగ్గర ఎంత వచ్చిందంటే μ0 × Ni. అవునా? తర్వాత ఇప్పుడే చెప్పుకున్నాము ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫ్లక్స్ డెన్సిటీ ఇంటూ ఏరియా. అవునా? B ఈజ్ ఈక్వల్ టు 5/A ఆర్ 5 ఈజ్ ఈక్వల్ టు BA. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు ఈ బీకి బదులుగా μ0 Ni సబ్స్టిట్యూట్ చేయొచ్చా? ఎస్ సార్. అది సబ్స్టిట్యూట్ చేస్తే μ0 Ni ఇంటూ A అయిందా లేదా? ఎస్ సార్. కాబట్టి ఒక టర్న్ లో గుండా లేదా ఒక చుట్టులో గుండా వెళ్ళేటువంటి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ దేంట్లో సాలినాయిడ్లో స్మాల్ ఎన్ చుట్లలో గుండా వెళ్ళేటువంటి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ μ0 Ni ఇంటూ A. ఏ అనేటువంటిది ఏమిటంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ది సాలినాయిడ్. అంటే అది ఒక సిలిండర్ లాగా ఉంది కదా ఏమ్మా? ఎస్ సార్. ఆ సిలిండర్ యొక్క క్రాస్ సెక్షన్ అన్నమాట దాని ఏరియా. ఇప్పుడు చూడండి, ఒక చుట్టుకి ఇది వస్తే n చుట్లు తీసుకుంటే ఇంటూ n చేస్తామా లేదా? ఎస్ సార్. క్యాపిటల్ N ఈజ్ ఈక్వల్ టు మనకి ఏం తెలుసు? టోటల్ నెంబర్ ఆఫ్ టర్న్స్. టోటల్ నెంబర్ ఆఫ్ టర్న్స్. టోటల్ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ యూనిట్ లెంగ్త్ ఇంటూ L కాదా? ఎస్ సార్. కాబట్టి క్యాపిటల్ N కు బదులుగా స్మాల్ n ఇంటూ స్మాల్ l పెట్టచ్చా? ఎస్ సార్. అప్పుడు ఈ ఈక్వేషన్ ఏమైంది చెప్పండి? μ0 n² IAL. n² IAL. ఓకేనా? దీన్ని ఇంకొక రకంగా ఎట్లా రాయొచ్చు? క్యాపిటల్ N² బై స్మాల్ l² రాసుకోవచ్చా ఏమా? స్మాల్ n అని క్యాపిటల్ N రూపంలో రాసిస్తే క్యాపిటల్ N² బై l² అవుతుందా? ఎస్ సార్. అప్పుడు కింద ఉన్న ఒక L తోటి పైన ఉన్న ఇంకొక L తో క్యాన్సిల్ అయిపోతుందా లేదా? ఎస్ సార్. అప్పుడు ఈక్వేషన్ ఏమొస్తుంది? μ0 × n² బై l ఇంటూ A అవుతుంది. ఓకేనా? ఓకే సార్. మీ ఇష్టం. ఇప్పుడు స్మాల్ n రూపంలో కావాలంటే స్మాల్ n రూపంలో రాసుకోండి, లేదా క్యాపిటల్ N రూపంలో రావాలంటే క్యాపిటల్ N రూపంలో రాసుకోండి, మీ ఇష్టం. ఓకేనా? ఓకే సార్. అంటే ఇది పెద్ద విషయమేం కాదు. బీకి ఈక్వేషన్ రాయడం, తర్వాత ఫ్లక్స్కి రాయడం, ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్ టు BA అని రాయడం, బి యొక్క విలువను ప్రతిక్షేపించడం, తర్వాత n చోట్లకి ఫ్లక్స్ ఎంతో రాయడం. ఓకేనా? ఓకే సార్. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నాము? 5B ఈజ్ ఈక్వల్ టు LI కదా? ఎస్ సార్. 5B ఈజ్ ఈక్వల్ టు LI. LI ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? మళ్ళీ ఇదే వస్తుందిగా. అంటే 5Bని నేను రెండు రకాలుగా రాస్తున్నాను. ఒకటేమో ఫ్లక్స్ రూపంలో రాస్తాను, ఇంకోటేమో కరెంట్ రూపంలో రాస్తాను. ఓకేనా? ఓకే సార్. ఏం కన్ఫ్యూజ్ కాలేదు కదా? కన్ఫ్యూజ్ అవ్వలేదు సార్. ఇక్కడ నేను 5B అనేటువంటి దాన్ని BA లాగా రాసి దాని నుంచి మళ్ళీ కరెంట్లోకి తీసుకొచ్చాను. తర్వాత ఇక్కడ 5Bని ఎట్లా రాసి వస్తున్నాను? సెల్ఫ్ ఇండక్షన్, అదే కోఎఫిషియంట్ ఆఫ్ సెల్ఫ్ ఇండక్షన్ రూపంలో రాశాను. ఈ 5Bని రెండింటిని కూడా ఏం చేస్తున్నాను? ఈక్వేట్ చేస్తున్నాను. ఓకేనా? ఓకే సార్. అప్పుడు LI ఈజ్ ఈక్వల్ టు μ0 n² IAL వచ్చింది. ఇదిగో లెఫ్ట్ లో ఉండేటువంటి I విలువని, రైట్ లో ఉండేటువంటి I విలువని క్యాన్సిల్ చేస్తాను. ఈ మిగిలింది ఆల్రెడీ మీకు ఇప్పుడు అర్థమైంది కదా? అర్థమైంది సార్. కాబట్టి ఇక్కడ 5ని ఈ రూపంలో రాయడానికి ఒక 2 స్టెప్పులు రాసాము. అది దేనికి సమానం చేస్తాము? 5B ఈజ్ ఈక్వల్ టు LI. అంటే ఇక్కడ ఏం వాడేసాము? మన పైన చెప్పినటువంటి డెఫినేషన్ లో
ఫస్ట్ డెఫినేషన్ లోది వాడాం ఈక్వేషన్ ని, ఓకేనా? ఓకే ఓకే సార్. సార్. కాబట్టి LIకి ఇటువైపు ఐకి క్యాన్సిల్ అయిపోతే మిగిలింది మిగులుతుంది. ఒకసారి చిన్న పేపర్ మీద చేసుకోండి, ఓకేనా? తర్వాత 5 మార్కులకి ఎక్కువ సార్లు ఈ చాప్టర్లో అడిగేటువంటిది ఎనర్జీ స్టోర్డ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేటువంటిది అడుగుతాడు. ఇప్పుడు ఇక్కడ కూడా నేను తీసుకునేటువంటిది సాలినాయిడే, ఓకేనా ఏమ్మా? ఓకే సార్. ఓకే సార్. ఇప్పుడే వర్కడానికి కనిపెట్టాం కదా. ఎస్ సార్. వర్కడానికి ఈక్వేషన్ ఏంటి పైన వచ్చింది మనకి? ఆఫ్ I0 I0 కాబట్టి I0 అంటే అక్కడ మాక్సిమం కరెంట్, ఇక్కడ I అనేటువంటిది మాక్సిమం కరెంట్ అనుకున్నట్లయితే వర్క్ డన్ W ఈజ్ ఈక్వల్ టు హాఫ్ LI², ఓకేనా? ఓకే సార్. కాబట్టి డైరెక్ట్ గా ఇది ఎక్కడి నుంచి తెచ్చుకున్నాను? ఇట్ ఈస్ ది వర్క్ డన్ బై ది కరెంట్ ఎగనెస్ట్ ఇండ్యూస్డ్ EMF, ఓకేనా? ఓకే సార్. కాబట్టి W. తర్వాత మీరు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే మనం ఎంత పని చేస్తే అంత వర్క్ డన్, ఓకేనా? ఎస్ సార్. ఎంత వర్క్ డన్ అయితే అంత ఎనర్జీ. సో వర్క్ డన్ అనేటువంటిదే ఇప్పుడు కైనెటిక్ ఎనర్జీకి ఫార్ములా ఏంటో తెలుసా? హాఫ్ MV² సార్. హాఫ్ MV². అట్లనే పొటెన్షియల్ ఎనర్జీకి ఎంత తెలుసా ఫార్ములా? MGH సార్. MGH. ఇవన్నీ కూడా మళ్ళీ Wలే, అర్థమవుతుందా? ఎస్ సార్. ఇప్పుడు నేల మీద ఉన్న రాయిని 1 మీటర్ ఎత్తుకు తీసుకెళ్ళిపోతే దానికి ఏ ఎనర్జీ వచ్చింది? పొటెన్షియల్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ వచ్చింది. ఆ పొటెన్షియల్ ఎనర్జీ లెక్క కడితే నేను దీని నుంచి పైకి తీసుకెళ్ళడానికి ఎంత వర్క్ చేశానో అంత పొటెన్షియల్ ఎనర్జీ వస్తుంది దానికి. కాబట్టి వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ అని ఒప్పుకుంటారా? ఎస్ సార్. అట్లనే ఒక రాయికి కొంత వేగాన్ని ఇచ్చి ఇసిరి పైకి వేసాను అనుకో, అది పైకి వెళ్తుందా? పైకి వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళిపోయేటప్పటికి కైనెటిక్ ఎనర్జీ అక్కడికి వెళ్ళేటప్పటికి ఏమవుతుంది? మాక్సిమం పొటెన్షియల్ ఎనర్జీకి మారిపోతుంది. పైకి వెళ్ళక MGH. అంతే కదా. MGH ఈజ్ ఈక్వల్ టు హాఫ్ MV² కి సమానం అయిపోతుంది. అవి రెండు కూడా మళ్ళీ దేనికి సమానం అవుతాయి? Wకి సమానం అవుతాయి. కాబట్టి W అన్న ఎనర్జీ అన్న రెండు కూడా సమానమే, ఓకేనా? ఓకే సార్. అంటే ఒక స్ప్రింగ్ ని నేను లాగాను అనుకో, నేను వర్క్ చేసినట్టా కదా? ఎస్ సార్. స్ప్రింగ్ ని ఇట్లా సాగదీశాను, సాగదీస్తే నేను వర్క్ చేసినట్టా కదా? అంతే కదా. మరి దాంట్లో అది ఏ రూపంలో నిల్వ ఉంటుంది చెప్పండి? స్ప్రింగ్ ని సాగదీస్తే ఎనర్జీ ఏ ఫామ్ లోకి వెళ్ళిపోద్ది? పొటెన్షియల్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ. నేను చేసిన పనేగా పొటెన్షియల్ ఎనర్జీ అయిపోయింది. కాబట్టి ఎనర్జీకి వర్క్ డన్కి సంబంధం ఉంటుంది, అవి సమానం అవుతాయి. కాబట్టి వర్క్ డన్ W ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ స్టోర్డ్ U ఈజ్ ఈక్వల్ టు హాఫ్ LI². ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఎక్కడి నుంచో రాబట్టింది ఏం కాదు. తర్వాత సాలినాయిడ్ లో Lకి ఇప్పుడు ఏ ఈక్వేషన్ వచ్చింది చెప్పండి? ఇదిగో ఇక్కడికి ఈక్వేషన్ చేశాం కదా, ఏమిటి? μ0n²al, అవునా కదా? ఇప్పుడు హాఫ్ LI² లో Lకు బదులుగా ఏం సబ్స్టిట్యూట్ చేస్తారు? μ0n²al. μ0n²al అనేది సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొచ్చింది? ఇదిగో హాఫ్, ఈ మొత్తం బదులుగా ఏమొచ్చింది? Lకు బదులుగా ఇది వచ్చింది ఇంటూ I², ఓకేనా? పేపర్ మీద ఏమైనా చేస్తున్నారా? ఏ యశస్వి మాట్లాడటం? చేస్తున్నాను సార్, మైక్ ఆఫ్ చేసి మాట్లాడేస్తున్నాను సార్. కాబట్టి ఇక్కడ W ఈజ్ ఈక్వల్ టు హాఫ్ LI². సాలినాయిడ్ యొక్క L వాల్యూనేమో మనం పైన ఆల్రెడీ మనం అప్లికేషన్ లో తీసుకొచ్చేసాం, μ0n²al. అప్పుడు హాఫ్ Lకు బదులుగా μ0n²al ఇంటూ I². అంతవరకు ఒప్పుకుంటారా? ఎస్ సార్. ఇప్పుడు దీన్ని ఎట్లా చేస్తున్నానంటే పైన కింద μ0 చేత మల్టిప్లై చేస్తాను. అప్పుడు పైన μ0² అయిందా? ఎస్ సార్. n² ఉన్నదా? ఎస్ సార్. I² ఉన్నదా? ఎస్ సార్. ఏఎల్ నేమో బయటికి రాస్తాను. ఇదిగో ఏఎల్ని బయటికి రాసాను.
అప్పుడు మ్యూ నాట్ స్క్వేర్ ఉన్నది, ఎన్ స్క్వేర్ ఉన్నది, ఐ స్క్వేర్ ఉన్నది, కాబట్టి మ్యూ నాట్ ఎన్ఐ హోల్ స్క్వేర్గా రాశాను. ఓకేనా? ఓకే సార్. మ్యూ నాట్ ఎన్ఐ ఈజ్ ఈక్వల్ టు ఎంతకు సమానము? B sir. బికి సమానం. అదిగో హాఫ్కి హాఫ్ రాసేసాను. మ్యూ నాట్ ఎన్ఐకి బదులుగా బి స్క్వేర్ రాశాను. మ్యూ నాట్ చేత పైన కింద మల్టిప్లై చేసినప్పుడు కింద మ్యూ నాట్ ఉండిపోయింది కదా. ఎస్ సార్. కాబట్టి హాఫ్ ఇంటూ బి స్క్వేర్ బై మ్యూ నాట్ ఇంటూ ఏఎల్. ఇది ద టోటల్ ఎనర్జీ విత్ ఇన్ ది చెప్పండి సాల్నాయిడ్. ఏమా? ఓకే సార్. Yes sir. కాబట్టి తీగ చుట్టలో కూడా ఐ అనేటువంటి కరెంట్ వెళ్తున్నప్పుడు అది బి అనేటువంటి మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ని ఎస్టాబ్లిష్ చేసుకుంటుంది. అప్పుడు కాయిల్ మొత్తములో ఉండేటువంటి ఎనర్జీ ఎంత ఉన్నది లేదా శక్తి ఎంత ఉన్నది అంటే హాఫ్ బి స్క్వేర్ బై మ్యూ నాట్ ఇంటూ ఏఎల్. ఏ ఇంటూ ఎల్ ఎంతకు సమానం చెప్పగలరా? ఏ అంటే ఏమిటి? Volume. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. Yes sir. ఎల్ అనేటువంటిది ఏమిటి? Length sir. అప్పుడు ఏరియా ఇంటూ లెంగ్త్ ఏమొస్తుంది? వాల్యూమ్. కాబట్టి ఏ ఇంటూ ఎల్ ఎంతకు సమానం అవుతుందంటే వికి సమానం అవుతుంది. ఒప్పుకుంటారా? ఎస్ సార్. అంటే నా చేని ఇది తీగ చుట్ట అనుకుంటే తీగ చుట్ట పొడవు ఎల్, ఇదేమో ఏరియా. ఈ ఏరియా ఇంటూ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది? వాల్యూమ్ అయిపోయింది. అవునా? Yes sir. ఇప్పుడు ఒక చిన్న పని చేద్దాం. ఈ ఏ ఇంటూ ఎల్కి బదులు ఏం రాసుకోవచ్చు? వి రాసుకోవచ్చా? ఎస్ సార్. ఈ విని గనక ఇటువైపు లెఫ్ట్ సైడ్ కి తీసుకొస్తే ఏమైపోతుంది? యూ బై బి. B sir. క్యాపిటల్ యూ బై వి అవుతుంది. యూ క్యాపిటల్ యూ అంటే టోటల్ ఎనర్జీ. యూ బై విని ఏమన్నాం మనం సెకండ్ ఇయర్ లో చదువుకున్నాం. Energy per unit volume. ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ ఏమన్నాము? ఇంకొక పదం వాడి డెన్సిటీ. Sure. ఎనర్జీ డెన్సిటీ. ఎనర్జీ డెన్సిటీ. మొన్నేమో ఛార్జ్ డెన్సిటీ అన్నాము, ఛార్జ్ పర్ యూనిట్ వాల్యూమ్. ఇప్పుడు ఎనర్జీ డెన్సిటీ, ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్. అలాగా అనమాట. అంటే డెన్సిటీ అంటే పర్ యూనిట్ వాల్యూమ్ అని గుర్తుపెట్టుకోవాలి మీరు. మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ డెన్సిటీ అంటాం. ఓకేనా? కాబట్టి క్యాపిటల్ యూ బై విని మనం ఎలాగా రాసుకునేవాళ్ళం? అప్పుడు ఎనర్జీ డెన్సిటీని ఏ లెటర్ చేత సూచించేవాళ్ళం? స్మాల్ యూ చేత సూచించేవాళ్ళం. ఓకేనా? ఓకే సార్. కాబట్టి ఎనర్జీ డెన్సిటీ స్మాల్ యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత అయిపోయింది? ఇటు ఏ బై ఎల్ ఇటు వచ్చేసింది. కాబట్టి ఇంకేమొచ్చింది ఇక్కడ? హాఫ్ చెప్పండి. హాఫ్ బి స్క్వేర్ బై మ్యూ నాట్ అనేటువంటిది దేనికి సమానము? యూ స్మాల్ యూ. అంటే ఎనర్జీ డెన్సిటీ ఆర్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ ఆఫ్ ది సాలినాయిడ్. ఆ సాలినాయిడ్ లో కూడా కరెంట్ వెళ్ళట్లేదు అనుకోండి, అప్పుడు ఎనర్జీ ఉంటుందా? No sir. ఉండదు. కాబట్టి ఎలక్ట్రికల్ ఎనర్జీ ఉండదు, మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఉండదు. తీగలో కూడా కరెంట్ వెళ్తున్నప్పుడే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ వస్తుంది. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ వచ్చినప్పుడు మ్యాగ్నెటిక్ ఇండక్షన్ వచ్చింది, బి అనేది వచ్చింది. కాబట్టి కరెంట్ కనుక లేకపోతే ఏం లేదు? మ్యూ నాట్ ఎన్ఐ లేదు. ఐ ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోయింది కదా. అప్పుడు బి ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోతుంది, యూ 0 అయిపోతుంది, స్మాల్ యూ కూడా 0 అయిపోతుంది. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. అది కాబట్టి దిస్ ఈస్ ది ఎనర్జీ స్టోర్డ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే ఇదిగో ఇంతవరకు తీసుకొస్తే సరిపోతుంది. ఎనర్జీ డెన్సిటీ అన్నారు అనుకోండి, ఇరువైపులో కూడా యూ చేత డివైడ్ చేసేసేయండి, ఎనర్జీ డెన్సిటీ వస్తుంది. ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ అవర్ ఎవరిది? గణేష్ సార్ తీసుకుంటానన్నారు సార్. అసలు అయితే మ్యాథ్స్ సార్. గణేష్ సార్కి డ్యూటీ ఉందేమో లేదా? లేదనుకోండి సార్. ఫణిధర్ సార్ అయితే డ్యూటీ ఉందని చెప్పారు సార్. అవునా? అవును సార్. అందువల్ల ఇక గణేష్ సార్ వెయిట్ చేస్తుంటారంటారా?